హాయ్ ఫ్రెండ్స్, ఎలాగుండారు? అందరూ బాగుండారా? వెల్కమ్ టు మై ఛానల్. చూడండి, మొత్తం పాలిష్ బండ కింద పడిపోయింది. గాజు పగిలినట్టు పగిలి ముక్కలు ముక్కలైంది. గాజు పగిలినట్టే పగిలి ముక్కలు ముక్కలైంది. చూడండి, దీనికి కూడా మొత్తం గ్యాపులు వచ్చినాయి. చూడండి, లాస్ట్ వరకు గ్యాపులు వచ్చినాయి. ఇది కూడా కింద పడి పగిలిపోతుంది అనేసి దీనికి చెక్కలు అడ్డపెట్టినాయి అన్నమాట. చెక్కలు అడ్డపెట్టినాయి, ఇది కూడా కింద పడిపోతుంది అనేసి. ఇది వేరే సైడ్ మళ్ళా, ఇది కూడా మొత్తం గ్యాపులు వచ్చేసింది. చూడండి, మొత్తం గ్యాపులు. కోయటో నీకు చెప్పినా, అరే ఇది కూడా కింద పడి పగిలిపోతుందిరా, మనుషులు పిలిపించి చేపించరా అనేసి. సరేలే అనేసి వాడేమో ఫోన్ చేసినాడు, వాళ్ళేమో వస్తామన్నారు. సరేలే అనేసి నేను చూసుకోను అనమాట. చూడండి, మొత్తం గ్యాపులు మొత్తం కింద పడి పిచ్చలు అయిపోతాయి. అంతలోగా మనుషులు వచ్చేసినారు. మొత్తం వాళ్ళు సెట్ చేసుకుంటా అన్నారనమాట. వైర్లు, డ్రిల్లింగ్ మిషను, దాని ప్లగ్గులు మొత్తం రెడీ చేసుకుంటూ ఉండారు మొత్తము. అంతలాగే మా ముసలోడు వచ్చేసి, వాళ్ళు వచ్చినారు కదా, చాయ్ గవ్వ పెట్టుకో అన్నాడు. సరేలే అనేసి నేను దివానీలోకి వచ్చేసి చాయ్ గవ్వ పెడతాండా. చాయ్ గవ్వ చేసేసి వాళ్ళకి ఇద్దామని బయటికి పోయినా. బయటికి పోతే చూడండి, మొత్తం మళ్ళా కొడతానే ఉంటాడు వాడు. సుత్తి తీసుకుంటారు. కొట్టద్దురా, పగిలిపోతాయిరా అవి. ఈ చాక్ పీసులు బల్పాలు ఉన్నట్టు ఉండాయిరా. మనం చిన్నప్పుడు బల్పాలు రాసుకుంటాం కదా పలక పైన, ఆ మాదిరిగా ఉండాయి. పగిలిపోతాయి అని చెప్తానే ఉండ. పగలగొట్టేసినాడు వాడేమో. ఈ డ్రిల్లింగ్ తెచ్చి బొక్కేస్తా ఉంటాడు పగిలిపోయిన కాడ. వాడు చూడండి, చెయ్యి అడ్డ పెడతాడు, నేను వీడియో తీస్తా ఉన్నాను అనేసి. చూడండి, నేను వీడియో తీస్తా ఉన్నానని చెయ్యి అడ్డు పెట్టినాడు, పగిలిపోయింది ఆడ. వీడు డ్రిల్లింగ్తో బొక్కేస్తా ఉన్నాడు. బొక్కేసేసిన తర్వాత ఈడు ఏం బిగిస్తాడు అనుకుంటే నెట్ బోల్ట్. మళ్ళీ ఈడు సుత్తితో కొడతాడు. కొట్టద్దు అంటానే ఉండ. ఇంట్లోనమాట మళ్ళా పగిలిపోయింది. వేరే తాట ఇది వేరే ప్లేస్ అన్నమాట. ఇదేందో ఈ పని ఏందో నాకైతే అర్థం కాల. ఈ రాళ్లకేందో వీడు నెట్ బోల్ట్ స్పానర్ తీసుకొని బిగించడం ఏందో నాకైతే అస్సలు అర్థం కాల అన్న ఈ పని. సరేలే అని మనం ఏం అయితే చేయలేం కదా, మనం చూస్తా నిలబడడం తప్ప. నిలబడి చూస్తూ ఉంటాం అంతే, అంతవరకు మనమైతే ఏం చేయలేం. వీడైతే పేస్ట్ పూసుకుంటూ వచ్చినాడు. పేస్ట్ పూసుకుంటూ వస్తూ ఉంటాడు. వాడు డ్రిల్లింగ్తో బొక్కలు పెడతా వస్తూ ఉంటాడు. స్పానర్లు ఎత్తుకొని బిగించుకుంటూ ఉన్నాడు. ఎన్ని ముక్కలు చేసినారో అన్ని పుత్తూరు కట్లే ఉన్నాయన్నమాట. మొత్తం పుత్తూరు కట్లు చేసినారు. నేనైతే ఈ రాళ్లకు నెట్ బోల్టులు బిగించడము నేను ఇప్పుడే చూస్తాను. మామూలుగా అయితే స్టాండర్డ్ పని చేస్తారు కానీ ఇట్లా చిల్లర పనులు చేయరు కదా. మళ్ళీ అంతలోకి వీళ్ళకి ఛాయ్ ఇచ్చినా, ఛాయ్ తాగుతూ ఉండారు. వీడేమో ఛాయ్ తాగేసి చేయండి అన్నా. సరేలే అనేసి వాళ్ళు పేస్ట్ వేసేసి తాగుదామన్నారు. సరేలే అన్నారు. పనికి వచ్చేటోళ్ళు ఈ స్క్రూలు అయిపోయినాయి. ఈ స్క్రూలు తెచ్చుకోవాలి కదా వాళ్ళు, అసలు తెచ్చుకోవాలి. నా చేతికి ఇచ్చి పోయి తీసుకొని రాబోన్నారు. బండి స్టార్ట్ చేసి బయలుదేరినా. బండి స్టార్ట్ చేసి బయలుదేరి షాప్ దగ్గర పోయి తీసుకొని వద్దామనేసి వెళ్ళిపోయినా. నేను షాప్లోకి వచ్చేసినా అనమాట. షాప్లోకి వస్తానే ఈ బోల్ట్లు ఎక్కడ ఉన్నాయని ఎతికితే దొరికినాయి ఈ బోల్ట్లు 10 తీసుకొని రాన్నాడు. 10 తీసుకున్నా నేనేమో. ఈ 10 బోల్ట్లు తీసుకున్న తర్వాత ఇది నేను ఎత్తుకొని వచ్చింది సేమ్ అట్లాంటిదే కావాలనేసి. అవి ప్లాస్టిక్ కూడా కావాలనే తలకి అవి కూడా ఇచ్చినాడు. ఎంచుకుంటూ ఉన్నాడు అనమాట ఎన్ని ఉన్నాయనేసి. సరేలే అనేసి ఈ 10 ఇరాన్నే ఇచ్చేసినాడు. కౌంటర్ దగ్గర పోయి బిల్ వేయించుకున్నా. మొత్తం వచ్చేసి 800 ఫీజు తీసుకున్నాడు. అంటే మన ఇండియా లెక్క 220 రూపాయలు అవుతుంది. సరేలే అనేసి బండి స్టార్ట్ చేసి బయలుదేరేస్తే ఎదురుగా మామ నిలబడినాడు అన్నమాట. దిగి వచ్చినాడు. సరేలే అనేసి నేను ఇంటికి వచ్చేసిన. వీడియో తిని కుదరలా కాబట్టి. వీడికి వస్తే వీడు పేస్ట్ వేస్తూ ఉన్నాడు అన్నమాట. రాయికి పాలిష్ కోసుకొని వన్ సైజుకి ఎంత కావాలో అంత ఆ సైడ్ కోసుకొని రాయి కట్ చేసుకొని, పగిలిపోయిన సైడు ఆ రాయి కట్ చేసుకొని వీడు దానికి పేస్ట్ వేస్తూ ఉన్నాడు తగిలిచ్చేదానికి. చూడండి, తగిలిస్తూ ఉన్నాడు. తగిలిచ్చిన తర్వాత డ్రైవర్లు అంటే కూడా ఇక్కడ ఉండి పని చేస్తా అంటే మనం వెయిట్ చేయాల్సిందేనా? మనమైతే ఏం చేయలేం. మళ్ళా సుత్తి తీసుకొని కొడతా ఉంటాడు. కొట్టద్దురా అంటానే ఉండా నేను. అవి బల్పాలు పగిలినట్టే పగులుతా ఉండ కింద పడితే. బల్పాలు మనం చిన్నప్పుడు రాసుకుంటాం కదా పలకల పైన, అవి బల్పాలు ఉంటాయి. అవి కింద పడితే పగులుతాయి కదా, సేమ్ అదే మాదిరిగా పగులుతూ ఉంటాయి. చూడండి, కింద పడిపోయింది, ఆడ పగిలిపోయింది. మొత్తం పుత్తూరు కట్లు పెట్టినాడు. మొత్తం 3-4 బండలు ఉండేటివి 7-8 అయిపోయినాయి. అన్నీ పుత్తూరు కట్లే అనమాట. చూడండి, అన్నీ సుత్తి తీసుకొని కొట్టద్దురా అంటే దాంతోనే కొడతా ఉంటారు. అవి కింద పడి పగిలిపోతూ ఉంటాయి.
చూడండి ఎన్ని పీసులు ఎన్ని కట్లు పుత్తూరు పోయినా ఎన్ని కట్లు ఉండవేమో, అన్ని కట్లు కట్టేసినాడు వీడు. మనం ఏమైతే చేయలేము కదా, వాళ్ళ ఇష్టం, కోయటం ఇష్టం, అతని ఇష్టం అని వాళ్ళ ఇష్టం అనమాట. సరేలే అనేసి మనము చూస్తూ ఉండి వీడియో తీసుకుంటున్నాం అనమాట. మీరు ఇష్టం వచ్చినట్టు చేసుకోండి అనేసి. చూడండి పెడతానే ఉన్నాడు. ఇంకా మొత్తము 7 ఇంకా బోల్ట్లు తెచ్చేసినాయి కాబట్టి మొత్తం 7 బొక్కలు వేసుకొని స్క్రూలు బిగించుకుంటూ ఉన్నాడు. మొత్తం అయిపోతానే ఈ పాలిష్ చేస్తూ ఉన్నాడు అనమాట. పాతరాలు కొత్తగా కనపడాలని పాలిష్ చేస్తూ ఉన్నాడు. చూడండి ఈ పాలిష్ చేస్తూ ఉన్నాడు, మొత్తం పాలిష్ చేసినాడు. ఇవి వచ్చేసి బయట రాయి కట్ చేసింది, పాలిష్ రాయి కట్ చేసింది బండ. ఇవన్నీ బల్పాలు ఉన్నట్టుండే, ఆయన పగిలిపోతుండే, కింద పడితే గాజు పగిలినట్టే పగులుతుండే. ఇంకా అయిపోతానే తడిగుడ్డ తీసుకొని బాగా నీట్గా తుడిసేసినాడు అనమాట. చూడండి బాగా తుడిసేసినాడు. ఈ మాదిరికి వచ్చేసింది అది. చూడండి మొత్తం కట్లు కనపడకుండా పాత రాయికి కొత్తగా కనపడినట్లు చేసేసినాడు అనమాట. సరే అన్న, ఓకే బాయ్. మీరైతే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.